శ్రీ సాయి సద్గురునాథాయ గురు దత్తాత్రేయాయ. షిరిడీ సమీపంలోని కొరహాల నుండి రోజు ఆరతి భజనలకు పిలాజీ గురు షిరిడీ వస్తుండేవాడు. అతని భార్యకు ఒకరోజు సాయి కలలో కనిపించి ₹1/2 ఇచ్చి, దీనిని డబ్బుల సంచిలో పెట్టుకో, లోటుండదు అన్నారు. ఆమె తన బాబుకి ఒక గుడ్డ ఇవ్వమన్నది. తర్వాత ఇస్తాలే అన్నారాయన. ఆ రాత్రి గురవుకు కూడా కలలో కనిపించి, షిరిడీలో స్థిరపడండి, మీకు ఏ లోటు రాదు అన్నారు. మరుసటి రోజే వాళ్ళు షిరిడీ వచ్చేశారు. పిలాజీ గురువు రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు. బాబా మహాసమాధి చెందిన తర్వాత బాబా చివరి స్నాన సమయంలో తొలగించబడిన బాబా నడుము వస్త్రం వారి కుటుంబీకులకు లభించింది. ఆ వస్త్రాన్ని ఇప్పటికీ ఆ కుటుంబీకులు పూజిస్తున్నారు. మీరు ఆ వస్త్రాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు. ఈరోజు సాయి అమృత పలుకును బట్టి పిలాజీ గురవు ప్రతిరోజు హారతులకి భజనలకి హాజరయ్యేవాడు. మరి బాబా దగ్గర సన్నాయి వాయించేవాడంట. ఆ భక్తికి ఆ సేవకి మరి నిరంతరం చేసే ఒక సాధనగా చేస్తున్నందుకు బాబా పిలాజీ గురువు భార్యకి కలలో కనిపించి ₹1/2 ఇవ్వడం, ఆమె బాబాను ఒక గుడ్డ అడగడం జరిగింది. మరి ఆ గుడ్డ బాబా సమాధి తర్వాత వారి కుటుంబీకులకి బాబా అందించారు. ఏదైతే చెప్పారో అది వారి కుటుంబీకులకి బాబా చేర్చారన్నమాట. పిలాజీ గురువు చేసిన సేవకు ప్రతిఫలంగా బాబా ఒక కానుకలాగా వాళ్ళకి నిరంతరం ఉండేలాగా వాళ్ళ కుటుంబీకులకు అందించారు. ఇప్పటికీ ఆ ఫోటోని, అంటే ఆ వస్త్రాన్ని, బాబా నడుము కట్టుకున్న ఆ వస్త్రాన్ని మరి ఇప్పటికి వాళ్ళ ఇంట్లో పూజిస్తూనే ఉన్నారంట. అంతేకాకుండా పిలాజీ గురువుకు బాబా కలలో కనిపించడం, పిలాజీ గురువు భార్యకి పిలాజీ గురువుకి ఇద్దరు కూడా ఒకే రోజు బాబా కలలో కనిపించడం, మీరు షిరిడీ వచ్చిండని బాబా చెప్పడం, అన్న వెంటనే భార్యాభర్తలిద్దరు షిరిడీ రావడం జరిగింది. మరి అక్కడ ప్రతిరోజు కూడా సన్నాయి వాయిస్తూ ఆ సేవ చేసేవాడు. ఆ సేవకు ప్రతిఫలంగా వారి కుటుంబీకులకి ఆ వస్త్రం లభించింది. దీన్ని బట్టి బాబాకి మనం ఏ చిన్న సేవ చేసినా కూడా దానికి ఖచ్చితంగా బాబా ప్రతిఫలం అందిస్తారు తన బిడ్డలకి. ఇంకొక విషయం, బాబా ప్రేమ. నిరంతరం ఆ భజనలకి హారతులకి హాజరవుతూ ఆ సన్నాయి వాద్యం వాయించే పిలాజీ గురువుకి మరి వాళ్ళని ఎంతో ప్రేమించాడు కాబట్టి బాబా వారి కలలో కనిపించి ₹1/2 ఇవ్వడం జరిగింది. మరి ఆమె అడిగిన గుడ్డను కూడా వారి కుటుంబీకులకి బాబా అందించడం జరిగింది. ఈరోజు ఒక మంచి విషయాన్ని సాయినాథుని ద్వారా మనం తెలుసుకోగలిగాం. జై సాయిరామ్.